కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆ దైవ సంకల్పంతో మీకు ఇవ్వగలిగే విధంగా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇచ్చిన దాంట్లో కొంత దైవిక కార్యక్రమం కొరకు చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు. వచ్చినటువంటి డబ్బు ప్రతిదీ కూడా దైవ సంకల్పం కొరకు జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు చేసేటువంటి ప్రయత్నం జరగాలి. ఎక్కడ కూడా రేపు పొద్దున ఎవరు అడిగినా ట్రాన్స్పరెంట్గా మీరు వచ్చిన ఆదాయం చూపెట్టినారు. ఖర్చులకు సంబంధించి కూడా లెక్క స్పష్టంగా డోనార్లకు ఒక కాపీ ముట్టే విధంగా అప్పుడే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మీరు వస్తున్నటువంటి పైసలు ఖర్చు ఎంత జరిగింది అనేటువంటి లెక్క కంపల్సరీ ప్రతి ఒక్క డోనార్కు, అది 50,000 రూపాయల డోనార్ కాడ నుంచి పెట్టుకుంటే పైదాకా అందరికీ ఒక కాపీ అయిన తర్వాత ఎంటర్ చేయాలి. దేవాలయం నుంచి ఒక రూపాయి కూడా తీసేటువంటి అవసరం లేదు. ఆ ప్రకారంగా దేవాలయానికి ఇంకేమైనా రూపాయి 2 రూపాయలు మిగిలితే భక్తుల సౌకర్యం కొరకు ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనలు ఉండాలి. కొంత చైర్మన్ గారు ఇలా ప్రొయాక్టివ్గా పనిచేయాలి. ఈసారి మొదటిసారి చైర్మన్ గారి కుటుంబం కూడా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ అటు ఇటు ఖర్చులు 5 లక్షల రూపాయలు మళ్ళీ మాయమాకు రావాలని అనుకోవద్దు దయచేసి. వేరే ఉద్దేశం కొంచెం చెప్తలేను. ఈ యొక్క కరీంనగర్ పాత బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 29వ తేదీ వరకు ఉంటాయి. అయితే శోభాయాత్ర సమ్మక్క సారక్క కారణంగా 1వ తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాల సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారితో పాటుగా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి, అధికారులు కలిసి, డోనార్లు కలిసి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమం మన సర్వేజన సుఖినోభవ, కరీంనగర్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వేజన సుఖినోభవ, అందరికీ యొక్క ఆరోగ్యాలు వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరుపుకునేటువంటి కార్యక్రమం ఈరోజు సమీక్ష నిర్వహించుకున్నాం. దాతలు గతం కంటే కూడా అందరూ ముందుకు వచ్చినారు. దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ కన్సర్న్ ఈవో గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరొకసారి అందరికీ కూడా దాతలందరికీ పేరు పేరున ప్రత్యేకించి గౌరవించి ఈరోజు ఇక్కడ స్పందించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పూజా కార్యక్రమాల లోపల కూడా అంతే హక్కుగా మీరు భాగస్వామ్యం తీసుకొని యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడం లోపల ఆశీర్వచనం కుటుంబాలుగా ఆశీర్వచనం తీసుకునే లోపల తప్పకుండా మీరు ముందుండాలని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.